TS99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ ఫీజు పోరుపై పార్టీ నేతలు పోస్టర్ విడుదల. మన మిత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు. నారా లోకేష్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ సభ్యుల మీడియా సమావేశం. బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రెజినా. ఆ రెండు పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఎత్తేసిన జియో. ఇక డీటెయిల్స్ చూస్తే ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ ఫీజు పోరుపై పార్టీ నేతలు పోస్టర్ విడుదల చేశారు. 5వ తారీఖున అంటే వచ్చే నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలెక్టర్ను కలిసి విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ కలిసి వెళ్ళి ఒక డిమాండ్ పత్రాన్ని ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీన్నే మేము ఫీజు పోరుగా అభివర్ణిస్తున్నాం. ఎందుకు ఫీజు పోరు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించటంలో విఫలమయ్యారు. సుమారుగా 2,800 కోట్ల రూపాయలు యాజమాన్యాలకు బకాయి పడ్డారు. దానితో పాటు విద్యా దీవెన, వసతి దీవెన సుమారుగా 1,100 కోట్ల రూపాయలు, మొత్తం 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా అంటే యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోతే ఏం చేస్తారు? క్లాసుకు రావద్దంటారు, లేదు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు. మీరు క్లాసుకు రావాల్సిన అవసరం లేదు, మాకు ప్రభుత్వం కట్టవలసినటువంటి ఫీజులు కట్టడం లేదు, మేము ఎలా నడుపుతాం కాలేజీలను, కళాశాలను, అందువల్ల మీరన్నా కట్టండి లేకపోతే మానేయండి అనేటువంటి ధోరణితో వాళ్ళ మేనేజ్మెంట్ గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది? చివరికి విద్యార్థులు కళాశాలకు వెళ్ళలేని పరిస్థితి. పేద విద్యార్థులైతే ఏ కూలికో నాలికో వెళ్ళి కాలం గడపాల్సినటువంటి పరిస్థితి. చదువుకొని భావి భారత పౌరుడుగా ఎదిగి అవసరమైతే విదేశాలకు వెళ్ళి ప్రతిభను చాటవలసినటువంటి విద్యార్థి చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టకపోవటం వలన ఒక కూలీగానో ఒక అనాథగానో మిగిలిపోవటం ఇది సమంజసమేనా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఎన్నో వాగ్దానాలు చేశారు మీరు, విద్యార్థులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు. ఇలాంటి సందర్భంలో మాకు గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీఎంబర్స్మెంట్ని దేశంలో ఎక్కడా లేకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి, ఫీజులు వారికి భారం కాకూడదు, తల్లిదండ్రులకు భారం కాకూడదు అని భావించినటువంటి తొలి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణించారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా 2,800 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా భావించి ఆ బకాయిల్ని తీర్చటమే కాకుండా ఎక్కడ బకాయిలు లేకోకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా చేసేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తాడు అని బాకాలు కొట్టారు. ఓ పక్కన జనసేన బాగా కొట్టింది, ఓ పక్కన బీజేపీ బాగా కొట్టింది, ఒక పక్కన ఆయన బాగా కొట్టుకున్నాడు. బ్రహ్మాండంగా చేస్తారేమో, ఐదో తల్లికి వందనం, 2 పిల్లలకి ఇస్తారు, 3 పిల్లలకి ఇస్తారు, 4 పిల్లలకి ఇస్తారు, అవసరమైతే కనని ఇంకా వరుసనే వాళ్ళకి కూడా ఇచ్చేస్తానని చెప్తే
నిజమని నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి వస్తే ఏంది చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న పని అని మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ ప్రారంభించారు. పౌర సేవలను అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులను స్వీకరించడం, వారికి అవసరమైన సమాచారాన్ని అందించడం, వారికి అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేయడం వంటి సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతాయి. దీనికోసం వాట్సాప్ నంబర్ 9552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మనమిత్ర ద్వారా తొలి విడతలో 161 రకాల సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. తొలి విడతలోని ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్, ఇంధన, దేవాదాయ తదితర శాఖల్లో సేవలు అందుతాయి. సర్టిఫికెట్లు, పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదు. వాట్సాప్ ద్వారా ఏ సమాచారాన్నైనా సందేశాల ద్వారా ప్రజలకు పంపిస్తారు. వర్షాలు, వరదలు, విద్యుత్తు, వైద్యారోగ్యం, సబ్స్టేషన్ల మరమ్మతులు, పర్యాటకం, మౌలిక వసతులు తదితర సమాచారం అందిస్తారు. వివిధ శాఖలకు సంబంధించిన పలు సర్టిఫికెట్లను కూడా వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ట్రేడ్ లైసెన్సులు, ల్యాండ్ రికార్డులు వంటి సర్టిఫికెట్లు పొందవచ్చు. ఆస్తి పన్నులు, విద్యుత్ బిల్లులు వంటివి కూడా వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకునే వారు వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేస్తే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ టైప్ చేసి వినతి ఏమిటో టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నంబర్ ద్వారా వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవచ్చు. So respected dignitaries, media friends, all of you, thank you very much for making it. As Bhaskar Garu just stated, we all believe it's a historical movement in governance initiative. We have seen our leader Chandrababu Naidu Garu 1.0, and as he's saying, this is his 2.0, and this marks with his change in governance also and delivery of e-governance. I believe that this is a true transformation that we're going to achieve. Saying that, this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. It's here to deliver seamless, efficient, citizen-centric public service delivery. You know, to this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh and what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen, how do we resolve their problems, how do we ensure that on a day-to-day issues, both the government and the political system is not relevant. So to get basic documents, why should they come to a government office or why should they meet an MLA is a question, is a challenge that I have taken up. మీ అందరు తెలిసిందే యువగలం పాదయాత్ర చేశాను. 3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే చెప్పేవాడిని. ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పాను. అందుకే ఈరోజు మన మిత్ర, ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం, ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే నాకు అవకాశం కలిగింది. పొద్దున నేను బస్ దిగి పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న, కార్యకర్తలతో ఉన్న, నాయకులతో ఉన్న. ఊరు నుంచి ఊరు నేను నడిచేటప్పుడు కూడా అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని, లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని, నాయకులతో మాట్లాడేవాడిని, వాళ్ళ సమస్యలు నేను తెలుసుకునేవాడిని. అది జరిగినప్పుడు నేను రైతుల్ని కలిసా, మహిళల్ని, విద్యార్థుల్ని, కుల వృత్తుల వాళ్ళని కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు, పద్దాక మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికేట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్గా మేము చెల్లించలేకపోతున్నాం, లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము బస్ ఎక్కిన తర్వాత ఎందుకు తీసుకోవాలి, ముందర మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే నన్ను అడగటం జరిగింది. ఇంతేకాకుండా మీరు చూస్తే గత 5 సంవత్సరాల పరిపాలనలో నేను అనేక సందర్భాల్లో
సర్టిఫికెట్ రానికుండా చేసిన పరిస్థితులు చూసాం. అంటే అది చూసిన తర్వాత ఎందుకు అట్లా ఉండాలి? మీరు చూస్తే దుగ్గిరాల నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే, దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేస్తారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ సభ్యుల మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్థిక పురోభివృద్ధితో పాటు దేశంలో ఒక అగ్రగణ్యమైన రాష్ట్రంగా తెలంగాణను రూపుదిద్ది నిలిచినటువంటి నాయకుడిని, పార్టీని ప్రజలు కోల్పోయి 420 రోజులు అవుతోంది. ఈ ప్రభుత్వం వచ్చి 420 రోజులు అయిందని చెప్పుకోవడం కంటే కేసీఆర్ను ఈ ప్రజలు కోల్పోయి 420 రోజులు అవుతా ఉంది. ఒక్కొక్క రోజు ఒక పెనుగండంలాగా మారింది, పెను ప్రమాదంలాగా మారింది రాష్ట్ర ప్రజానికానికి. ఒక పెను గండంలాగే ఉంది. రోజు గడిస్తే గండం గడిచినట్లుగా ప్రజలు భావించేటువంటి ఒక దుస్థితి ఏర్పడ్డది. 420 హామీలు, 6 గ్యారంటీలతో సాధించిందంటూ ఏమీ లేదు. నిజంగా సాధించిందంటూ ఏమీ లేదు. గాలి మాటలు, ఢిల్లీ మూటలు తప్ప 14 నెలల కాలంలో ఈ సర్కార్ సాధించింది ఏమీ లేదు. చెప్పినటువంటి గొప్పలు, చేసినటువంటి భాషలు, ఆడినటువంటి మాటలు ఆకాశాన్ని అంటుకున్నాయి. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి వాళ్ళ మన కళ్ళ ముందు ఏం పరిస్థితి ఉందో తెలుస్తూ ఉంది. మిర్చి రైతులు రోడ్డెక్కినారు, వేరుశనగ రైతులు రోడ్డెక్కుతున్నారు, పత్తి రైతులు రోడ్డెక్కి అలసిపోయినారు. రైతులందరూ కూడా, అన్ని పంటలు పండించినటువంటి రైతులు కూడా తమ పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు ధర లేక, కనీస మద్దతు ధర లేక తల్లడిల్లినారు, వాపోయినారు. రైతులకు మీరు ఆశ చూపించినటువంటి ఈ సర్కారు లేదా ఈ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆశ చూపించినటువంటి ఏ ఒక్కటి అమలు కాక, సమగ్రంగా రుణమాఫీ అమలు కాక, సకాలంలో కాక, సగం సగమే అయ్యి, రైతు బంధు అసలే అమలు కాక, బోనస్ పేరు మీద చేసినటువంటి పెద్ద దగా మోసం, వెరసి రైతాంగం కనీసం నిర్దిష్ట వేళలకు కరెంటు నీళ్లు కూడా రానటువంటి నీటి యాజమాన్యం, కరెంటు యాజమాన్యం కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి దుస్థితిలో ఒక ధైర్యాన్ని కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, నమ్మకాన్ని కోల్పోయి కకావికలమవుతున్నారు రైతులు. నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. ఇదేదో విపక్ష పార్టీలు లేకుంటే ప్రతిపక్ష పార్టీగా మేము కాంగ్రెస్ వ్యతిరేకులో మాట్లాడేటువంటి మాట కాదు. కొన్ని నెలలుగా మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తే సాక్షాత్తు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిగువ శ్రేణిలో ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. జనం మా పై పగలగొట్టేటట్లున్నారు, ఇక మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీలకు మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పి వాపోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇవన్నీ ఎవరో కల్పితమో కాదు, ఎవరో ప్రేరేపించి చేసినవో కాదు, కళ్ళ ముందు ఉండేటువంటివే. ఎన్నడైనా గతంలో 9.5 ఏళ్ల కాలంలో ఏ పంటకైనా కనీసం మద్దతు ధర రానటువంటి పరిస్థితి రైతాంగం చూసిందా? ఇలా అదే గుర్తు చేసుకుంటున్నారు రైతులు ప్రతిరోజు. ఈ సర్కారు వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి గారేమో డాంబికాలకు పోయి చాలా పొడు మాటలు, పెద్ద మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. ఈ కేసీఆర్ని లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, తుడిపేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని నోటికి వచ్చినటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నారు. సరే, అది ఆయన ప్రజ్ఞాపాఠవాలని, ఆయన తెలివితేటల్ని, ఆయన సంస్కారాన్ని తెలియజేస్తాయి. దాని మీద మేము ఎక్కువ మాట్లాడాం. కానీ ప్రజలు ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? నువ్వు ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పినావో, ఎవరి పేరు ఉచ్చరించకుండా చేస్తా అని చెప్పినావో, ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి 50 మంది ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, రైతులు కానీ, ఆటో కార్మికులు కానీ, మహిళలు కానీ, పెన్షన్దారులు కానీ ఇవాళ ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? కేసీఆర్ కిట్ వచ్చేవాళ్ళు కానీ, కళ్యాణ లక్ష్మి వచ్చేటువంటి వాళ్ళు కానీ ఇవాళ గుర్తు చేసుకుంటున్నటువంటిది ఎవరిని? తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల సినిమాలలో నటించిన రెజీనా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. పలు ఐటెం సాంగ్స్ లో కూడా రెజీనా మెరిసింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్ కు ప్రస్తుతం సౌత్ స్టార్స్ అవసరం ఉందని రెజీనా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ కు అంతకు మించి వేరే ఆప్షన్ లేదని చెప్పింది. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, దక్షిణాదికి చెందినటువంటి యాక్టర్లకు గతంలో బాలీవుడ్ లో అవకాశం దొరకడం కష్టంగా ఉండేదని, సౌత్ నుంచి వచ్చే వారికి అక్కడ ఛాన్సులు ఉండేవి కాదని తెలిపింది. భాషాపరమైన ఇబ్బందులు కూడా దానికి ఒక కారణం కావచ్చని తెలిపింది.
కరోనా తర్వాత పరిస్థితి మారిపోయిందని రజీనా తెలిపింది. దక్షిణాది స్టార్స్ కు బాలీవుడ్ లో కూడా అవకాశాలు ఇస్తున్నారని చెప్పింది. వారి చిత్రాలను ఎక్కువ మంది ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు దక్షిణాది యాక్టర్లను తీసుకోవటం వారికి అవసరంగా మారిందని తెలిపింది. ప్రముఖ టెలికాం సంస్థ జియో 2 పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఎత్తేసింది. వాయిస్ ఓన్లీ ప్లాన్ల కోసం ట్రై ఆదేశాల మేరకు ఇటీవల 2 కొత్త ప్లాన్లను తీసుకొచ్చినటువంటి జియో ఇప్పుడు 2 పాత ప్లాన్లను తొలగించడం, దీంతో ఇప్పటి వరకు అందిస్తున్నటువంటి రీఛార్జ్ ప్లాన్లను 189, 479 ఇకపై యూజర్లకు అందుబాటులో ఉండవు. ఈ 2 ప్రీపెయిడ్ ప్లాన్లను జియో తన అధికారిక వెబ్సైట్ నుంచి పూర్తిగా తీసేసింది. కాగా గతంలో 189 రీఛార్జ్ ప్లాన్లో కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ తోటి అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS లభించేవి. అలాగే 2GB డేటా కూడా ఈ ప్లాన్తో వచ్చేది. తక్కువ డేటా, ఎక్కువ రోజులు వ్యాలిడిటీ తోటి రీఛార్జ్ ప్లాన్లు కావాలనుకునే వినియోగదారుల కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. దీంతో పాటు 479 రీఛార్జ్ ప్లాన్ 84 రోజుల గడువుతో అందుబాటులో ఉండేది. దీని ద్వారా అపరిమిత వాయిస్ కాల్స్, 1000 SMSలు, 6GB డేటా లభించేవి. వాల్యూ ప్లాన్స్ కు వీటిని పేర్కొనేవారు. ₹458, 1958 తోటి జియో వాయిస్ ఓన్లీ ప్లాన్లు ట్రై ఆదేశాలను అనుసరించి జియో వాయిస్ ఓన్లీ పేరిట 2 రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. అయితే 458, 1958 ప్లాన్లను ప్రారంభించింది. 458 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. దీనిలో విదేశీయంగా ఉచిత అపరిమిత కాలింగ్ తో పాటుగా 1000 ఉచిత SMSలను పొందవచ్చు. అలాగే జియో సినిమా, జియో టీవీ యాప్లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. ఇందులో మొబైల్ డేటా ఉండదు. అదేవిధంగా 1958 ప్లాన్ 365 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. దీనిలో ఉచిత అపరిమిత కాలింగ్, 3600 SMSలు లభిస్తాయి. ఇందులో కూడా మొబైల్ డేటా ఇవ్వలేదు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోని జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం వాసవి క్లబ్ జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ మానేపల్లి బంగారాజు, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు ముఖ్య అతిథులుగా హాజరై గాంధీజీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం, అహింస ఆయుధాలుగా దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చినటువంటి దేశ మహనీయుడు మహాత్మా గాంధీ మనకు దూరమే 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆయన స్ఫూర్తితో భారతదేశ ప్రజలందరూ కూడా జీవిస్తున్నారని, ఈ రోజు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని స్వర్గీయ మాజేటి రమాదేవి జ్ఞాపకార్థం వారి భర్త సత్యనారాయణ 15 మంది పేద ఆర్యవైశ్యులకు వడ్డీ లేని రుణం 25,000 రూపాయల చొప్పున అందించడం జరిగిందని, వీరందరికీ జీవనోపాధికి 25,000 రూపాయలు ఎంతో ఉపయోగపడతాయని వారన్నారు. ఈ కార్యక్రమంలోని కొత్త భైరవకృష్ణ, దారా శ్రీనివాస్, బోండా నూకరాజు, బొండాడ జగన్, మామిడిపాక సతీష్, కంచర్ల బాబు, బొండా అయ్యప్ప, మానేపల్లి రామానుజ, వి గణేష్, పొట్టి రాజేష్, కొత్త శ్రీరామకృష్ణ, ఎస్ వెంకన్న బాబు, మతంశెట్టి నారాయణ, లావణ్య, నిచ్చల శ్రీనివాస్, నాగలక్ష్మి, అధిక సంఖ్యలో ఆర్యవైశ్య ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. అలాగే మనకి ఈ కార్యక్రమాలు గాంధీ జయంతి ఒకటి, గాంధీ వర్ధంతి ఒకటి, పొట్టి శ్రీరాములు గారి జయంతి ఒకటి, పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి, అలాగే మన వేలవేలుపు మన కులదేవత అయినటువంటి శ్రీ వాసవి కన్యాపరమేశ్వర అమ్మవారి జన్మదినం ఒకటి, అలాగే రేపు 31 అమ్మవారిది అవతారం రోజు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలకి నేను 2 సంవత్సరాలు పేషెంట్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి పోస్ట్ ఇచ్చేవారు. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి ఈ సంవత్సరం ఏంటంటే మన అత్మానం సంఘంలో డబ్బులు తీస్తుంటే ఈ సంఘంలో పెళ్ళిళ్ళు తక్కువ ఉన్నాయి. నేను ఇక్కడ పార్కింగ్ సదుపాయం లేక కొంచెం పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. మనకు కూడా ఖాళీగా ఉంటుందని చెప్పని స్మాల్ స్కేల్స్ అంటే ఇంకా విధి విధానాలు అవ్వలేదు. చాలామంది సభ్యులు వచ్చారు కాబట్టి చెప్తున్నాను, మీ చుట్టాల్లో కానీ మీ ఇళ్ళలో కానీ పిల్లలు ఎవరైనా ఖాళీగా ఏంటంటే పంప్లింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, వాచ్ రిపేర్, సెల్ రిపేరు, అలాగే చిన్న చిన్న ఏంటి ఇవాళ ఈ ప్లేట్లు, ఇలాంటి మాకు డబ్బులు లేవండి, ఓ రకంగా ఇబ్బందిగా ఉంది, మేము అది పెట్టుకుందామని ఆలోచన ఉంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఏం చేశారంటే అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వారంలో 10 రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చి ఒక 50,000 రూపాయలు ఇస్తున్నారు. అది ఇంకా విధి విధానాలు రూపొందించలేదు. అది రీపేమెంటా లేదంటే అది 50,000 రూపాయలు వాళ్ళకి ఫ్రీ అన్న ఉద్దేశం. మీలో ఎవరైనా పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ పంపుతాం.
అందుకంటే 200 మందికి అవకాశం. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్. ఆయన ప్రాణం అయితే ప్రాణం పెడతాడు, లేదంటే పక్కన పెడతాడు. సంవత్సరం పొడిగినా 10,000 కేసీఎఫ్ రావాలంటే కష్టం. ఈయన ఇంకేవాళ్ళకి 20 రోజు అప్పుడే 10,000 దాటిస్తుంది. అందులో భాగంగా 200 మనం ఇచ్చాం. ఇంకా నేను ఎవరి దగ్గర వచ్చి లేదు. అంటే ఆయనకి టార్గెట్ ఆయన వేరేగా ఉంది. ఆయన ఆ టార్గెట్లో ఉన్నారని చూసి వచ్చినప్పుడు ఈ ఫండ్ 20 కోట్ల రూపాయలు ఎవరు మూలధనం ఈ వీకేఎస్పీలో ఆగిపోయిన డబ్బు ఉంది. అదంతా కూడా 20 కోట్లు పంచిపెడతారు రేపు జూన్ నెలలో. అంటే ఈ రోజుకు కొద్దిగా డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ డివైఎస్ఎల్ కేసి వీకేఎస్పీలో పోయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ డబ్బులు వస్తాయి. అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మేము రోజు వాట్సాప్లో పెడతాం. ఒకరోజే మీ టైం అని కాకుండా మా రామాన్ని కూడా లోకల్ క్లబ్ మెంబర్స్ అన్ని కూడా మీకు బ్రాడ్కాస్ట్లో పెట్టి ఈ విషయాలన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తారు, చూసి తెలుసుకోండి. నెంబర్ 7. నారాయణపేట జిల్లా ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజనం వికటించి సుమారుగా 25 మంది విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి రావడంతో హుటాహుటిన వైద్యులు పాఠశాలకు పిలిపించి వైద్యులను వైద్యం అందించిన ఉపాధ్యాయులు ఆందోళన కలిగిస్తున్నటువంటి వరుస ఫుడ్ పాయిజన్స్ ఘటనలు. డ్యూటీ చేయాలి అంతే. నువ్వు అడ్డం తీసాను కాదు. ఏం నేను డ్యూటీ చేస్తావా తప్పుకుంటావా? లేదు డ్యూటీ నువ్వు అడ్డం తీసాను నీకేం రాదు, నాకేం మెమో రాదు. డ్యూటీ చేసుకోవడం మాకేం డ్యూటీ చేయి. అర్థం చేయబోయేది మాట్లాడుతున్నాడు. కలెక్టర్ వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫిబ్రవరి 5న వైఎస్ఆర్సీపీ ఫీజు పోరుపై పార్టీ నేతల పోస్టర్ విడుదల. మనమిత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు నారా లోకేష్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ సభ్యుల మీడియా సమావేశం. బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రెజినా. ఆ 2 పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఎత్తేసిన జియో. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.